వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అల్పాహార పథకం ప్రారంభించిందో ఆ స్కూల్లో ఉన్నాము. సో ఆ స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారిని అడిగి ఈ అల్పాహార పథకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ నమస్కారం, చెప్పండి. సో ఈ అల్పాహార పథకంపై మొదటగా మీ స్పందన ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ అల్పాహార పథకము ముఖ్యంగా మా పాఠశాలలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ఎంతో మేమందరం కూడా సంతోషము, ఆనందదాయకంగా వ్యక్తం చేస్తున్నాము. 450 మంది విద్యార్థులు ప్రస్తుతము అయితే ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల హాజరు శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు హాజరు శాతం పెరగడానికి అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ప్రారంభించిన తేదీ నుండి ఈ రోజు వరకు పిల్లలు అల్పాహారం తీసుకునే వాళ్ళ శాతం ఏమైనా పెరిగిందా? ఇప్పుడే 4 రోజులు అయింది కాబట్టి దశల వారీగా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఎందుకంటే సార్ ప్రభుత్వ స్కూళ్ళలో ఆహార నాణ్యత సరిగా ఉండదని కొంత ఒక విష ప్రచారం అయితే చేస్తుంటారు. సో ఆహార నాణ్యత గురించి మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి చెప్పండి. ప్రస్తుతం అయితే అల్పాహారాన్ని మేము కూడా టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ మనకు ఇడ్లీలు కూడా 2 రకాల ఇడ్లీలు ఇస్తున్నారు. మామూలుగా ఇడ్లీ రవ్వతోనే చేసింది, తర్వాత రాగితోనే చేసినటువంటి ఇడ్లీ, దాంతోపాటు చట్నీ సాంబార్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పూరి కుర్మా, తర్వాత వడ, తర్వాత ఉప్మా చాలా బాగుంటుంది. మన ఇంట్లో లాగానే ఉంటుంది. సమతుల్యమైనటువంటి ఆహారం కూడా ఇక్కడ లభిస్తుంది. దాంతోపాటు పాలు కూడా వారంలో 3 రోజులు అంటే ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అల్పాహార పథకం గురించి ఏమన్నా ఈ పథకానికి ఇంకా మెరుగు చేయాలంటే మీరు ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఏ సలహా ఇస్తారు? ప్రస్తుతం అయితే బాగుంది. ఇదే పథకాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పథకం కంటిన్యూ చేస్తే అన్ని స్కూళ్ళలో కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పథకం గురించి మీ కామెంట్ ఏంటి? చాలా మంచి పథకం అండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళు చాలా వరకు కూడా పేద విద్యార్థులండి. అంత పాస్ స్టూడెంట్ మా స్కూల్ చూడడానికి కార్పొరేట్ స్కూల్ లాగా కనబడ్డా కూడా మక్తా పిల్లలు, రకరకాల పేద విద్యార్థులు మా స్కూల్కి వస్తారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండే పిల్లలు, పని మనుషుల పిల్లలు, సింగిల్ పేరెంట్స్, ఆటో డ్రైవర్ల పిల్లలు ఎట్లో తంటాలు పడి భోజనం పెడతారు వాళ్ళు. కానీ మార్నింగ్ మాత్రం లేవంగానే సీజనల్ ఊర్లలో అయితే సీజనల్ ఫుడ్స్, కంకి ఉంటే కంకి కాల్చుకోవడము, లేకపోతే డబల్ రొట్టె బన్ అంటారు కదా, అది ఛాయ తాగడము, అలాంటివన్నీ పొద్దున్న లేవగానే విద్యార్థుల తల్లిదండ్రులకు మా పిల్లలకి ఏం పెట్టి పంపించాలి అనేది ఒక సమస్య పోయింది. చాలామంది పిల్లలు ప్రేయర్లో చక్కెర వచ్చి కింద పడిపోతారు. ఆడపిల్లలకైతే అనీమియా లాంటిది రకరకాల పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటేనే వాళ్ళకి మేము చెప్పే పాఠాలు అర్థమవుతాయి. ఇది చాలా మంచి పథకం. దీన్ని మా సార్ అన్నట్టు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇది కంటిన్యూస్ చేయాలి. ఆరంభ శూరత్వం కాకుండా దీన్ని ఇట్లే కంటిన్యూస్ చేసి అలవాటు పడ్డ పిల్లలు ఒకరోజు టిఫిన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. ముఖ్యంగా ఏదైనా కూడా మనం అలవాటు చేసినాక వదిలేస్తే బ్రిటిష్ వాళ్ళు మనకు ఛాయ్ వదిలేసిపోయినట్టు కావద్దు. అది నా అభిప్రాయం సార్. సో దీనికి సంబంధించి ఈ హై స్కూల్ ఫిజిక్స్ అధ్యాపకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వానికి ఈ అల్పాహార పథకం కింద ఏమన్నా మెరుగు చేయడానికి ఏదైనా ఒక సూచన మీరు ఇవ్వాలని కూడా ఏ సూచన ఇస్తారు మీరు? ఒకటేంటి అంటే జిల్లా వ్యాప్తంగా, అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా కిచెన్లు సెపరేట్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే వేడిగా ఉంటాయి, పిల్లలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. ఏది అట్లా ప్రాబ్లంగా ఉండదు, ఇంకొంచెం ఇష్టపడతారు పిల్లలు. ఈ సలహా మీరు ఇవ్వదలుచుకుంటున్నారు? అవునండి, ఏ జిల్లాకు ఆ జిల్లా కిచెన్ పెట్టేసేస్తే తొందరగా వస్తుంది, మనకు ఈజీగా ఉంటాయి, వేడిగా ఉంటాయి, ఇంకా పిల్లలు అట్రాక్ట్ అవుతారు. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి రాజ్భవన్ హై స్కూల్కి సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్ మరియు బ్రేక్ఫాస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమిత్రా మేడం గారు మాతో పాటు ఉన్నారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ అల్పాహార పథకం? చాలా బాగుంది సార్. గవర్నమెంట్ పిల్లలు అంటేనే పేద పిల్లలు. రోజు ఇంట్లో ఇడ్లీ, పూరి, వడ అమ్మ చేసి పెట్టదు. అదే ఇక్కడ స్కూల్లో దొరికే వరకు 8ంటికి రావాలరా అంటే 8ంటికి వచ్చేసి పిల్లలు మంచిగా 8 నుండి 8:30 లోపు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి క్లాస్లో చాలా ఎంతూజియాజంగా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. స్ట్రెంత్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. డే 1 నుండి డే 5 వరకు స్ట్రెంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదే క్వాలిటీ ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది సార్. ఓకే మేడం, ఒక తల్లిగా మీరు చెప్పండి, ఇప్పుడు మన పిల్లలకి, చిన్న పిల్లలకి ఆరోగ్యం కోసం ఒక అద్భుతమైన పౌష్టికాహారం పెడతాం మేము. సో అలాంటి పౌష్టికాహారం కూడా ఇక్కడ నుండి మేము ఆశించవచ్చా ఈ అల్పాహారంలో? ఖచ్చితంగా ఆశించవచ్చు సార్. ఎందుకంటే ఒక మదర్కి తెలుసు ఒక బేబీకి ఏం ఫీడ్ చేయాలనేది, ఏం తినిపించాలనేది. అలాంటి అన్ని రకమైన పోషకాహారాలు కలిగినటువంటి అల్పాహారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము గవర్నమెంట్ స్కూల్స్లలో ఇస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా బాగుంది సార్. అటువంటి నాణ్యమైన పౌష్టికమైన ఆహారం ఇక్కడ దొరుకుతుంది.
అల్పాహారం కాబట్టి చాలా బాగుంది సార్. పిల్లలకు దాంతోపాటుగా మిల్క్ కూడా ఇస్తున్నారు, పాలు కూడా ఇస్తున్నారు. వారంలో 3 రోజులు మంచిగా ఉంది సార్. మంచి ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఏదైనా ఇందులో యాడ్ ఆన్ చేయాలి అల్పాహారంలో ఈ ఈ ఈ ఐటమ్ యాడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఏ ఐటమ్ పేరు చెప్తారు మీరు? సార్ రాగి జావా సార్. రాగి జావా యాడ్ చేయలేదు సార్. మిల్క్ 3 రోజులు ఉంది వారానికి. ఇంకో రాగి జావా కూడా యాడ్ చేస్తే ఈరోజు పాలు, రేపు రాగి జావా. పిల్లలు కూడా క్యూరియాసిటీతో వస్తారు. నిన్న పాలు తాగాం కదా, ఇవాళ జావా తాగుదాము అన్నట్టుగా వస్తారు సార్. రాగి జావా కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.